హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాలాగ్స్ అండి. నేనైతే ఈరోజు చాలా సింపుల్గా పుల్లగా బెండకాయ పులుసు చేసుకుంటున్నాను. ముందుగా బెండకాయలు కట్ చేసుకొని ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. అదే గిన్నెలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకు వేగించుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసుకోవాలండి. బెండకాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి నూనెలో. తర్వాత ఒక టమాటో, రుచికి తగినంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బెండకాయలు, టమాటాలు ఆయిల్లో ఉడికించుకుందాము. ఇవి ఉడికిపోయిన తర్వాత చెప్పాను కదా బెండకాయ పులుసు అని, నేనైతే పులుసు కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. బెండకాయ పులుసులోకి పులుపు ఉంటేనే బాగుంటుంది. దీంట్లోకే ఒక స్పూన్ వరకు శనగపిండి కూడా వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు బియ్యం పిండి వేసుకోవచ్చు. నాకు అంతగా నచ్చదు, టేస్ట్ ఏమి ఉండదు. అందుకని చెప్పేసి నేను శనగపిండి వేసుకున్నాను. వేడిగా మరుగుతుంది. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. వీడియోనైతే లైక్ చేయండి.